మనం బయట అనుభవించగలిగినటువంటివి 8గానే కనపడతాయి. ఒకటి ఈ పృథివి. ఈ పృథివి ఆయనే అని చెప్పడానికి కాంచీపురంలో పృథివీలింగమయ్యాడు. నీరు, ఈ నీరు నేనే అని చెప్పడానికి జంబుకేశ్వరంలో జలలింగమయ్యాడు. అగ్ని, అగ్ని నేనే అని చెప్పడానికి అరుణాచలంలో అగ్నిలింగమయ్యాడు. వాయువు, ఆ వాయువు నేనే అని చెప్పడానికి శ్రీకాళహస్తిలో వాయులింగమయ్యాడు. ఆకాశము, ఈ ఆకాశమంతా నేనే అని చెప్పడానికి చిదంబరంలో ఆకాశలింగమయ్యాడు. సూర్యుడు, ఈ సూర్యుడు నేనే అని చెప్పడానికి కోణార్కలో సూర్యలింగమయ్యాడు. చంద్రుడు, ఆ చంద్రుడు నేనే అని చెప్పడానికి సీతాకుండంలో చంద్రలింగమయ్యాడు. యజమాని, నేను నేను అంటుంటాం కదూ, ఆ లోపల ఉన్నటువంటి యజమాన స్వరూపం నేనే అని చెప్పడానికి కాఠ్మండూలో యజమానలింగమయ్యాడు. అసలు శివుడు